న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు విజయవాడ నగరం ముస్తాబైంది. 2025 సంవత్సరానికి వీడ్కోలు పలికి 2026 నూతన సంవత్సరాన్ని ఘనంగా స్వాగతించేందుకు బెజవాడ వాసులు చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 31st నైట్ సరిగ్గా 12 గంటలకు కేక్ కట్ చేసి న్యూ ఇయర్ విషెస్ చెప్పేందుకు చిన్న పెద్ద ఉత్సాహం చూపిస్తుండటంతో నగరంలో బేకరీ షాపులతో పాటు స్వీట్ షాపులు కిటకిటలాడుతున్నాయి. న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బెజవాడ వాసులు చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 2025 సంవత్సరానికి వీడ్కోలు పలకటంతో పాటు 2026 కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికేందుకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా నగరవాసులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకల్లో భాగంగా 31st నైట్ సరిగ్గా 12 గంటలకు కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరుపుకోవటం, అలాగే బంధువులకు స్నేహితులకు స్వీట్లు తీసుకువెళ్లి ఇవ్వటం ఇటీవలి కాలంలో సాంప్రదాయంగా మారింది. వ్యక్తిగతంగా ఇళ్లలోనూ న్యూ ఇయర్ వేడుకలు చేసుకునే వారు కూడా కేక్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో నగరంలోని బేకరీ షాపులతో పాటు స్వీట్ షాపులు కొనుగోలుదారులతో రద్దీగా మారాయి. రకరకాల డిజైన్లతో కూడిన అందమైన కేకులు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. కేజీ నుండి 10 కేజీలు ఆపై వరకు కూడా వివిధ ఫ్లేవర్స్లలో కేకులు బేకరీ షాపుల్లో దర్శనమిస్తున్నాయి. రెడ్ వెల్వెట్, వెనిలా, వైట్ చాక్లెట్, స్ట్రాబెర్రీ, చీజ్, కాఫీ, బనానా వంటి ఫ్లేవర్స్తో పాటు ఫన్ పెట్టి, లెమన్, క్యారెట్ వంటి ఫ్లేవర్స్తో వివిధ రకాల ఆకృతుల్లో తయారు చేసిన కేకులు అందుబాటులో ఉన్నాయి. తమకు నచ్చిన ఫ్లేవర్ కొనుగోలు చేసి కేకును చేసేందుకు చిన్నారులతో పాటు పెద్దలు, యువత మొగ్గు చూపుతున్నారు. దీంతో నగరంలోని బేకరీ షాపులు కిటకిటలాడుతున్నాయి. మేము స్వీట్స్ కోసం వచ్చామండి. న్యూ ఇయర్ స్పెషల్ నైట్ 31 ఫస్ట్ నైట్ కదా, దానికోసం వచ్చామండి. మేము గుంటూరు నుండి వచ్చామండి. 8 కేజీస్ తీసుకున్నామండి. మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికి కూడా ఇద్దామని చెప్పి మొత్తం 8 కేజీస్ తీసుకున్నాం. ఇక్కడ బాగుంటుందని చెప్పి తీసుకున్నాం. రేట్లు చాలా రీజనబుల్ అండి. బయటతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ టేస్ట్ కానీ, క్వాలిటీ కానీ, ఏదైనా కానీ ఇక్కడ నెంబర్ 1. హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. మన యాక్ట్ చూసే న్యూస్ ఛానల్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ సందర్భంగా నగరంలోని స్వీట్ షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. స్వీట్స్ అమ్మకాలు ఒక్కసారిగా జోరందుకున్నాయి. సాంప్రదాయ నేతి మిఠాయిలతో పాటు వివిధ రకాల స్వీట్లు కొనుగోలు చేసేందుకు వచ్చిన వారితో నగరంలోని స్వీట్ షాపులు రద్దీగా మారాయి. కోవా ఐటమ్స్, జిలేబీ, జాంగ్రీ, మైసూర్పాక్, అరిసెలు, బందరు లడ్డు, సున్నుండలు, కాకినాడ కాజా, బొబ్బట్లు వంటి సాంప్రదాయ నేతి మిఠాయిలతో పాటు రసగుల్లా, గులాబ్ జామ్, గాజర్కా హల్వాతో పాటు వివిధ రకాల నోరూరించే డ్రై ఫ్రూట్స్ ఐటమ్స్, బెంగాలీ స్వీట్స్ వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. తమకు ఇష్టమైన స్వీట్స్ కొనుగోలు చేసేందుకు నగరవాసులు మక్కువ చూపిస్తున్నారు. ఇక్కడే లోకలేనండి. చాలా బాగా జరుపుకుంటాం. బాగుందిగా. 2026 బాగుండాలని కోరుకుంటున్నాం. అది అందరూ శుభ సంతోషాలతో ఉండాలి 2026 అని కోరుకుంటూ, పాత సంవత్సరం అందరికీ ఎంతవరకు గుర్తుండిపోతుందో దానికంటే మంచిగా జరిగే వచ్చే సంవత్సరం కూడా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ. బాగానే ఉంది సార్, పర్లా బాగానే ఉంది. మన దగ్గర కళాకాని వచ్చేప్పటికి 280 పడుతుంది సార్. మైదా ఐటమ్స్ వచ్చేప్పటికి 180 పడుతుంది సార్. కళాకాని వచ్చేప్పటికి ఎస్పీ కళాకాని వచ్చేప్పటికి 360 పడుతుంది సార్. కాజు ఐటమ్ అయితే 720. మనకు లోయెస్ట్ ప్రైజులు సార్. మనీ క్వాలిటీ ఉంటుంది సార్. దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు సార్. చుట్టుపక్కల మనకు పల్లెటూరు కానీ ఏదైనా సరే దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు సార్.